సరళీకృత ఆర్థిక విధానాన్ని అక్కడ ఎప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ప్రవేశపెడితే 1991 ప్రవేశపెడితే అప్పుడు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా మన్మోహన్ సింగే ఉన్నాడు. ఆ తర్వాత ప్రధానిగా రెండు పర్యాయాలు భారతదేశానికి ప్రధానిగా ఉన్నాడు. ఆయన టైంలోనే ఇక్కడ ఆధార్ కార్డు కానీ తర్వాత ఇక్కడ ఉపాధి హామీ పథకం కానీ చాలా రకాలైనటువంటి పథకాలన్నీ కూడా అప్పుడే రూపుదిద్దుకున్నాయి. తర్వాత ఇక్కడ విద్యా హక్కు చట్టం కానీ అన్ని చట్టాలు చాలా సంస్కరణలకు ఆయన ఆద్యుడిగా నిలిచిండు. ఆయన ఉన్నటువంటి హయాంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి. నిజంగా కూడా ఆయన మృదుభాషి, అంటే సమయం వచ్చినప్పుడు అంటే ఎవరిపైన వివాదాలకు వెళ్ళడు. కాకపోతే ఏంటంటే నిజంగా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి వ్యక్తి, ఏదైనా అవసరం వచ్చినప్పుడు నిజంగా ఏమైనా అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం నిక్కచ్చిగా మాట్లాడేటువంటి వ్యక్తి అటువంటి మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరనేటువంటి వార్తను అంటే చాలామంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన వృద్ధాప్య సమస్యతోటి అంటే 92 సంవత్సరాలు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యతోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయిండు.